అందరు ఎట్లున్నారులా మంచున్నారు కదా. ఇవాళ మీకోసం నేను చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక టైం కూడా అయితే ఇక చెప్పని చెప్పుకోవాలి. చలో చెప్పారు ఇక ధూమ్దా ముచ్చట్లు షూరు. ఓట్లప్పుడు మన రేవంత్ సారు కాంగ్రెస్ అత్తే ఇందిరమ్మ రాజ్యమే, ఇందిరమ్మ రాజ్యం తెస్తా ఓట్ల ఏరియని అన్నాడు కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నా గానీ ఈ ఎమర్జెన్సీ రాజ్యం అని నా చిన్న మెదడుకు అసలు తట్టలేదురా. నాకే కాదు అసలు జనాలకే ఆలోచన రాలే. నన్ను అడిగితే రేవంత్ సార్ బరాబరే చెప్పిండు ఇందిరమ్మ రాజ్యం అని. కానీ పబ్లిక్ చాలా లేటుగా అర్థమైంది. ఇగో ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కరికి ఇట్లనే చెప్పుకుంటారు. అది చూడూరి ఎట్లున్నదో కథ. ఎక్కడికక్కడ అరెస్టులు, లాఠీ చార్జీలు, బీఆర్ఎస్ లీడర్ల గృహ నిర్బంధాలు, అంటే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనీయకపోవుడు. ఇక కోడి కూడా కుయ్యక మునిపే పోలీసోళ్ళు లీడర్ల గోడలు దునికి అరెస్టులు చేసుడు, బయటికి వెళ్లకుండా బందవస్తుగుండు. ఇదే కథ అయింది. ఇక దీన్నే ఎమర్జెన్సీ రోజులు అంటారని వెనకటి పెద్ద మనుషులు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద షేపాటి లీడరు గాంధీ సారును కార్యకర్తలు రుబాబ్ చేసి గోడలు దునికి దాడి చేసే కథ పెట్టుకునే కదా వేస్తారన్నాడు. అది కూడా పోలీసుల సాక్షిగా. మళ్ళా ఇక ఇదేంది సారు గిట్లా చేయవచ్చునా, మాకు న్యాయం కావాలి అని ధర్నా చేసిన బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేసి రాత్రంతా వ్యాన్లలో తిప్పిరు. ఇక దీనికి నిరసన చెప్పినందుకు గులాబీ సైన్యం మన హైదరాబాద్కు రావాలని హరీష్ పిలిపించిండు. ఇక లీడర్లు కార్యకర్తలు బయలుతుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆపిరోల్లా. కార్యకర్తల మీద లాఠీ చార్జీలు కూడా చేసిలు. లీడర్లను అయితే ఇండ్లకెళ్ళి బయటికి వెళ్ళనియలే. అరే పనులే సామి, బయటికి పోతా అంటే కూడా ఇనుడే లేదు. అయితే బేస్తారన్ నాడు హరిషన్నకు భుజానికి దెబ్బ దాకే కదా. ఇక శుక్రవారం నాడు దవాఖానకు పోత సామి అని అన్నా పోలీసులు ఇల్లే కోకపేటలా ఈ ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లకుండా చేసిరు. ఇది ఎక్కడ అన్యాలం, ఓ దిక్కేమో భుజం నొప్పిరా భగవంతా అంటే పోలీసు వాళ్ళేమో గీ కథ చేసిరట. ఇక సార్ను పరామర్శించేందుకు వచ్చిన వాళ్ళను కూడా లోపలికి పోనీయలే. వాళ్ళను కూడా అరెస్ట్ చేసిరు. అసలైతే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పొద్దుటి సందా బీఆర్ఎస్ సైన్యం బయలుదేరడానికి రెడీ అయిందోలా. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎక్కడోళ్ళని అక్కడ ఆపిరు. ఇదేందని అడిగినందుకు దౌర్జన్యం కూడా చేసిరట. గిట్టనే ఉంటది అనుకుంటా. ఇది ఎక్కడి తారీఖనోలా నాకు అర్థం కాదు. పోదికేమో రేవంత్ సార్ ఫస్ట్ ఏమన్నాడోలా, ఎవరన్నా నిరసన చెప్పుకోవచ్చు, ఎవరన్నా ధర్నాలు చేసుకోవచ్చు, మాది ప్రజాపాలన ఈ పాలన అన్నాడా. కానీ అసలు కథనేమో గిట్లున్నది. ఎవరన్నా ప్రభుత్వాన్ని అడగ పాపం కథం పోలీసు వాళ్ళని ముంగడికి తెచ్చుడు, అరెస్టులు, లాఠీ చార్జీలు చేయించుడు. ఇదెక్కడి ప్రజాపాలన, ఇదేం ప్రజాపాలన, ఇది 100% ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ పాలన అని ఘరమైతురు జనాలు. నిజం చెప్తున్నా, తెలివి కల్లోలంటే చేపాటోళ్ళేనులా. ఎందుకంటారా, అసలు ముచ్చట ఇడిచిపెట్టి కోసలు ముచ్చట్లు పట్టుకున్నట్లా మందిని మత్పరించి ఉద్దర పంచాదులు తీసుట్లా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసి పంచాదిని పక్కదారి పట్టించుట్లా వాళ్ళను మించిన వాళ్ళు లేరుగాక లేరు. ఈ మాట నేనంటలేను. 2-3 రోజుల సంధి నడుస్తున్న కథ చూసి, కొత్తగా వెళ్ళిన ఆంధ్ర తెలంగాణ లొల్లి చూసి జనాల చెప్తురు. అసలు ముచ్చటేందో కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా నేనే చెప్తా, మీరు చూడరు. శ్రీమాను అరికెపూడి గాంధీ సారు వారికి అసలు ఇంత లొల్లెందుకు సారు మీకు, ఈ పంచాదేంది అని అడిగితే ఏమంటున్నాడోల్లా, కౌశిక్ రెడ్డి నన్ను ఆంధ్రోడు అన్నట్టు ఆంధ్ర నుంచి వచ్చి పట్నంలో రుబాబ్ చేస్తున్నాడు, అందుకే నాకు బీపీ లేచింది, నాకు కోపం వచ్చింది, కౌశిక్ రెడ్డి పంచాది పెద్దగా ఎత్తాండు అని అనబట్టిండు కదా. అయ్యో నిజమే కావచ్చు, కండువాల కాడికెళ్ళి ఇది ఆంధ్ర తెలంగాణ లొలి లెక్క మారిపోయింది ఏంది అని అనుకున్నారు. కానీ అసలు వాస్తవం ఏందో చెప్పాలనా. ఫస్ట్ అరికెపూడి గాంధీ సార్ ఏమన్నాడంటే, కౌశిక్ రెడ్డిది హుజురాబాదు నుంచి వచ్చి హైదరాబాద్లో ఓవర్ యాక్షన్ చేసుడు ఎక్కడిది, హుస్నాబాద్లో చూసుకోమనేమన్నుంటే అని ఇగో ఇట్లా రాగం తీసిండట. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా?
ఈ విలాస్లో దేనికుంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? ఇక మరి ఆ సార్ అట్లా అంటే కౌశిక్ రెడ్డి సారు రివర్స్ మాట్లాడిండు. నాది హుజురాబాద్ అయితే మరి నీది ఆంధ్ర కదా, మరి నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి ఈడ రాజకీయం చేస్తలేవా అని ఇగో ఈ తీర్లు అన్నాడల్లా. అంటే ఈడ నువ్వు ఆంధ్ర అన్నది అరికెపూడి గాంధీ సార్ను, అది కూడా గాంధీ సారే ముందుగాల నీది హుజురాబాద్ అంటేనే దానికి తగ్గట్టు తీసిండు. అగో హరీష్ అన్న క్లియర్గా చెప్తాండు ఈనుండ్రి. మీద ఆయన ఏం మాట్లాడిండు గాంధీ గారు, నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనం ఏంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు ప్రశ్నించారు. సో గాంధీ గారికి సమాధానం చెప్పిండు తప్ప సెట్లర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలే. రెచ్చగొట్టింది ఎవరు? కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నువ్వెవడి పెత్తనం చెలాయించడానికని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు రెచ్చగొడితే గాంధీ గారు అనే వ్యక్తికి సమాధానం చెప్పిండు తప్ప ఆయన హైదరాబాద్లో ఉండే సెట్లర్ల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్లో ఉండే ఎవరి గురించి మాట్లాడలేదు. అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు. అది సంగతి. ఆగుర్రి, కౌశిక్ రెడ్డి సార్ను కూడా అడుగుదాం, ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన. దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు, ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్కి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విన్నారు కదా, ఇది గాంధీ సారు కౌశిక్ రెడ్డి సారు ఒకరికొకరు అనుకున్నారు. ఇక దీనికి చెయ్యిపాటోలు ఒగదిప్పిర్రా కథ. చూసినావా కౌశిక్ రెడ్డి ఆంధ్ర తెలంగాణ అంటుండు, ఇక ఇక్కడున్న ఆంధ్రోళ్లను అవమానం చేస్తున్నాడు అనుకుంటా అటు టీవీలల్లా ఇటు సోషల్ మీడియాలల్లా ఇక ఒకటే మూజిక్కు. కానీ అసలు వాస్తవమేమో ఇది. అసలు నన్ను అడిగితే అందరికంటే ఎక్కువ మన రేవంత్ సారే ఆంధ్ర జనాలను అప్పట్లో బాగా అవమానం చేసిండు. అంట ఆంధ్రోడు అంట ఆంధ్రోడు అనుకుంటా పాపం వాళ్ళను కళ్యమాకు లెక్క తీసి పడేసినట్టు చేసిండు. అంతలావైతే చూడురి సారు వారి అప్పటి పర్ఫార్మెన్స్. రాత్రి కట్టడానికి ఆర్కిటెక్ట్ నియమించారు. ఆర్కిటెక్ట్ ఎవరంటే ఆనంద్ సాయి అని ఆంధ్రోడు. మనము కట్టుకున్న దేవాలయాన్ని కూడా ఆంధ్ర చిన్నజయ స్వామిని తెచ్చి మన నెత్తిన రుద్దుడు. ఇక విన్నారు కదా సార్ ఎంత క్లియర్ గా చెప్తున్నాడో. మరి ఈడ ఆంధ్ర పబ్లిక్ ను అవమానం చేసింది ఎవరల్లా, ఇక మీరే చెప్పాలి. అసలు ఇప్పుడు ఫోన్ లేని మనిషి లేడు కావచ్చు, అంతేనా కాదా? అది కూడా స్మార్ట్ ఫోన్. నన్ను అడిగితే పెద్దోళ్ళ కంటే కూడా చిటిపోటి పోరలే స్మార్ట్ ఫోన్లు బగ్గా వాడుతున్నా. పోరలు ఏవ పాపం కథం అమ్మ నాయన వాళ్ళ చేతిలో ఫోన్ పెడుతురు. ఊకోర బుజ్జి అనుకుంటా. మరి ఆ పోరలే మన కూర్చునే కాడ కూర్చుంటారా? అసలే హుషారు పెట్టరాయే. ఇగో గిట్ల అనుకుంటా వీడియోల మీద వీడియోలు చూసుడు, అన్నం తినుకుంటా, బూస్ట్ తాగుకుంటా, పండుకుంటా కూడా గిట్ల అనుకుంటా చూస్తూనే ఉన్నారు. అగర్సే ఫోన్ గుంజుకుంటే ఇక కంప నోరు పెట్టుకొని ఒక సతాయించుడా మళ్ళీ చేతికి ఫోన్ వచ్చేదాకా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు చెప్పే ముచ్చట చూస్తే చిన్న పొరలు జన్మల ఫోన్ ముట్టరు కావచ్చు. అరే అవునంటే ఇగో ఇప్పుడు మనం ఒక బడి కాడున్నమొల్ల చిన్న పోరలు ప్రతిజ్ఞ చేసేందుకు లైన్లో నిలుస్తున్నారు. గదేనోల్లా భారతదేశం నా మాతృభూమి అనుకుంటా అసెంబ్లీ అంటారు చూడు, గదే. ఇక ఈడ మేడాలు సార్లు ఉన్నారు. అంతలో ఒక మేడం చూడురి, అయ్యో పాప మామకు నెత్తురు వస్తుంది కదా, గిలగిల కొట్టుకుంటుంది. ఎందుకంటారా?
బాగా ఫోన్ వాడితేనట ఒక పిల్లలు కూడా ఇట్లనే బీరిపోయి చూస్తారు, గజ్జుమంటుంది వాళ్ళకు. అంటే మేము కూడా ఇంట్లో ఫోన్ చూస్తాం కదా, మాకు కూడా గిట్లనే అవుతుందా అయిందని భయపడుతురు కావచ్చు మనసులా. మేడాలు కూడా గట్లనే ఉన్నారు, చూసిరా ఫోన్లు వాడితే ఏమవుతుందో అని. అగో ఒక్కొక్కరు ముఖాలు చూడు ఎట్లా అయిపోయినాయో. అయితే ఈడ అసలు ముచ్చట ఏంటంటే ఈ మేడంకు ఏం కాలే, అంత ఉత్తుత్తగానే చేసింది. కానీ ముచ్చట ఈ పిల్లలకు తెలియదు, ఫోన్ వాడద్దు ఫోన్ ముట్టద్దు అంటే పోరలు ఇంటలేరట. అందుకే వాళ్ళకి మంచిగా అర్థమైనందుకు గిట్లా ఉత్తుత్తి యాక్షన్ చేసింది. ఫోన్ తోటి గిట్ల అవుతుందని పిల్లల మీదలకి ఎక్కించింది. పోరలు కూడా దెబ్బకు తడుచుకున్నారు. ఇక మేమేం ఫోన్ ముట్టమని ఆడిని ప్రతిజ్ఞ కూడా చేసిరు. అయితే ఇది ఒక్కటి చెప్పాలి, పిల్లలు ఫోన్కి అలవాటు పడద్దని ఈ మేడం చేసిన పని మంచిదే కాదంటలేను. కానీ ఇది ఏ జమానంలో ఉరుకుల పరుకుల జీవితం. ఒక మాటలు చెప్పాలంటే పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఫోన్ వాడకుంటే ఎట్లా, పోరలు వెనకబడిపోరా. అందుకే ఏమంటా అంటే ఎంతసేపు వాడాలనో, దాంతో మనకు అక్కడికి వచ్చేది ఏందో, అక్కడికి రాంది ఏందో ఇంకా వివరంగా చెప్పనుండే కదా. నాకైతే గిట్లనే అనిపించింది. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద ఈ శాతం మీరు బాగానే ఉంటారు. ఇదివరకు కూడా నేను 2-3 మాటలు చెప్పిన కదా. ఇప్పుడు గా శాస్త్రం ఎందుకంటారా? అయితే అప్పుడప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వస్తారు కదా, ఇంటి దొంగలు, గొలుసు దొంగలు, బ్యాంకు దొంగలు, బట్టల దొంగలు, బ్రాండీ షాపు దొంగలు, గుడి దొంగలు, గిట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క తొవ్వ. అసలు గుడి దొంగలంటే నాకు యాదికొచ్చింది. గుళ్ళే దేవుల విగ్రహాలు, హుండీలు ఎక్కబోయేటోళ్ళను చూస్తనైతే నాకు కోపమే వస్తుందోళ్ళ. దేవుడి మీద భక్తి సంగతి పక్క పెట్టుర్రి. కమస్కం దేవుడు అంటే భయమన్నా ఉండదా? అంటే దేవుడు లేడు, మనల్ని ఏం చేయలేడు అని ఎంత ధీమాజుడు ఆ దొంగలకు. ఇట్లనే అనుకున్న వాళ్ళ. కానీ అందరు దొంగలు అట్లుండరు, ఇట్లా కూడా ఉంటారు. చూడరు మరి ఎట్లనో. మీరు ఎంతో మంది భక్తులను చూసుంటారు, ఎన్నో తీర్ల మొక్కుంటారు. కానీ ఇగో ఈ అరివీర భయంకరమైన భక్తుని చూడురోల్లా శివాలయానికి వచ్చిండు. శివలింగాన్ని ఎంత భక్తిగా పూజ చేస్తుండో కదా, శివ శివ హర హర శివ శివ అనుకుంటా. ఇక ఈ భక్తికి మెచ్చి శివుడు వచ్చిన అత్తడు కావచ్చు, గాలివల చేస్తుండు మరి. అయితే అటెనక ఏమైందంటే అబ్బర్ బిడ్డ చూసిరా విని కథ. మంచిగా శివలింగాన్ని మొక్కిండు, దాని మీద ఉన్న పాము విగ్రహాన్ని మంచిగా పట్టుకున్నాడు, జేబులో నూక్కున్నాడు. కథం ఇక గాయం. చూసినావా శివుణ్ణి ఎట్లా మోసం చేసిండో. మంచిగా మొక్కినట్టు మొక్కి ఈ దొంగోడు గీతీర్ల మత్పరిచ్చిండు. వీని దొంగ అనుకున్న వాడెత్తు. ఇంతకు ఏం మొక్కచ్చు కావచ్చు వీడు. శంకరా నేను నిన్నే దోసుకపోతున్నా, జరెవలకు దొరకకుండా చూడు. నీ అగ్యలేనిదే శీమైనా గుట్టదు కదా. ఇగో ఈ దొంగతనం కూడా నువ్వే ఆజ్ఞాపించినవు కావచ్చు, నా తప్పు లేదని మొక్కిండయి ఉండాలి. ఇయో ఇట్లా మోపోయిరల్లా దొంగ భక్తులు. ఎగ్గిపుల్లా ఎల్టిద్దాం దమ్ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచి చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బై బాయ్ నమస్తే.